హలో అండి, ఇవాళ మా ఇంట్లో మజ్జిగ పులుసు ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని మీడియం సైజుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, 1 గ్లాస్ నీళ్ళు కూడా పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే బాగా ఉడుకుతాయండి ముక్కలు. హై ఫ్లేమ్లో అయితే సరిగ్గా ఉడకవు. ఇవి ఉడుకుతూ ఉంటాయి, మనం ఈలోపు మజ్జిగ రెడీ చేసుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్లు పెరుగు తీసుకోవాలి. మీ దగ్గర డైరెక్ట్గా మజ్జిగ ఉంటే మీరు ఈ ప్రాసెస్ స్కిప్ చేసేయచ్చు. నేను పెరుగు తీసుకున్నాను కదండి, దాన్ని మజ్జిగ చేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా చిలకాలి. దీనికోసం పుల్లటి మజ్జిగ అయినా చాలా బాగుంటుందండి. 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. కొంచెం పసుపు, 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పుల్లటి మజ్జిగ లేకపోతే చింతపండు రసం కూడా వేసుకోండి, బాగుంటుంది చాలా టేస్ట్. అన్నీ వేసుకున్నాం కదండి, చిలికేసి కొంచెం గట్టిగా ఉంది కదా, కొన్ని వాటర్ పోసుకొని చిలికేసి పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి ఎలా ముక్కలు ఉడికేయలేదో చూద్దాం మనం ఒకసారి. ఉడికిపోయి కదండి, ఇందాక రెడీ చేసుకొని మజ్జిగ ఇందులో పోసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. పోసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఎంత మరిగితే అంత బాగుంటుందండి ఇది. దీంతోపాటు ఆలూ ఫ్రై, అరటికాయ ఫ్రై బాగుంటాయండి కాంబినేషన్గా. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుంటుందండి కమ్మకమ్మగా. మీకు కారం కావాలన్నా పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. మాకైతే పచ్చిమిరపకాయలు వేసాను కదండి, ఆ కారం సరిపోతుంది. మరుగుతుంది కదండి, మనం ఈలోపు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది కొంచెం. ఇది మరుగుతూ ఉంటుంది, మనం ఈలోపు పోపు రెడీ చేసుకుందాం. దీనికోసం పోపు గరిటె పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ. నేనైతే నెయ్యి పోపే వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. అందులో వేసేసుకోవాలండి, అంతే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి కమ్మకమ్మగా ఈ మజ్జిగ పులుసు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.